తండ్రి, మా రక్షకుడు, మా సృష్టికర్త, మా దేవుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువా, నీ అమూల్యమైన ప్రశస్తమైన నామానికి మా నిండు కృతజ్ఞత వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. మీ వాక్యపు వెలుగులోనికి మా ప్రయాణము కొనసాగుతూ ఉండగా నీ పరిశుద్ధాత్మ బలం చేత శక్తి చేత నింపి నీ స్వరాన్ని వినడానికి, నీ దైవ ఆశీస్సులు పొందడానికి మా హృదయ నేత్రములు తెరిపిస్తూ భయముతో భక్తితో నిన్ను సేవించడానికి కృపను చూపగలరంటూ యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందాం. దేవుని మహాపరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తూ ఈ పరిశుద్ధ ఆరాధనకు పరిశుద్ధ సమూహముగా, ఒక సంఘముగా, ఒక మందగా చేరి దైవ సన్నిధిలో చేరి దైవ ఉనికిని కలిగి క్రీస్తును మనస్ఫూర్తిగా ఆరాధించడానికి చేరవచ్చిన పరిశుద్ధ దైవిక సమూహము, సంఘమంతటి కూడా యేసుక్రీస్తు నామములో మీకు ఉదయకాల శుభములు, దైవాశీస్సులు తెలియపరుస్తూ ప్రేమతో ఇట్టి ఆరాధనకు మీకు ఆహ్వానాన్ని అందిస్తున్నాను. ఈ ఉన్నతమైన, ఈ దివ్యమైనటువంటి ఈ ధన్యత, ఈ భాగ్యం నాకు అనుగ్రహించినటువంటి అధ్యక్ష మండలము పీఠాధిపతి గారైనటువంటి రైట్ రెవరెండ్ డాక్టర్ ప్రొఫెసర్ రూబెన్ మార్క్ తల్లి గారికి, వైస్ చైర్మన్ విన్స్టన్ అయ్య గారికి, డిసిసి చైర్మన్స్ అండ్ మిగతా నాయకులు, మరి సంఘ అధ్యక్ష మండలకు, సంఘ పెద్దలు, నాయకులు, ఆఫీసర్స్ అందరికీ కూడా ఈ యొక్క శుభములో దైవ క్షేమాన్ని వారికి అందిస్తున్నారు. అదేవిధంగా దూర ప్రాంతాల నుంచి వీక్షిస్తున్న మా స్నేహితులు, మా కుటుంబ సభ్యులు, ఎవరెవరైతే వింటూ ఉన్నారో వారందరికీ కూడా ఘనమైనటువంటి ఆశీస్సులు దేవుడు సమృద్ధివంతంగా అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి నిండు శుభములు తెలియపరుస్తూ ఉంటూ ఉన్నాను. ప్రేమైనటువంటి వారులారా, మరొక శ్రేష్టమైన అంశాన్ని దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. చాలా అద్భుతమైనటువంటి దైవిక వాక్కు, దేవుని మాటలు. అంశం ఎక్యుమెనికల్ సండే, వన్ బాడీ అండ్ వన్ బాప్టిజం. ఒకే శరీరం, ఒకటే బాప్టిజం. ఒకటే, ఓన్లీ వన్, అనేకము కాదు. చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ఈ శరీరం, ఈ ఫ్లెష్, ఈ శరీరము లేదా ఈ దేహము, ఇది, ఈ శరీరం మనము ఎవరిదని అనుకుంటూ ఉంటాం? సహజంగా మన పేరెంట్స్ నుంచి మనకు వచ్చింది. ఈ శరీరము నా ఇష్టము, నా ఇష్టానుసారముగా దీన్ని నేను వాడుకుంటాను, నా ఇష్టానుసారముగా దీనితో నేను అనేకమైనటువంటి పనులు చేస్తాను, ఇది నా సొంతం అని కొన్నిసార్లు మార్పు లేనప్పుడు, మారు మనస్సు లేనప్పుడు, క్రీస్తును ఎరగనప్పుడు, క్రీస్తుతో జీవించలేని సమయంలో మనం బహుశా అనుకోవచ్చు. కానీ ఒకసారి ప్రభులోనికి వచ్చిన తర్వాత, క్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించిన తర్వాత, క్రీస్తే ఆయనే దేవుడుగా అని మనం ఒప్పుకున్న తర్వాత, ఈ శరీరము కూడా మనది కాదు. అందుకే పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ, ఈ శరీరం అనేది ఇదొక దేవాలయం. ఈ దేవాలయాన్ని ఎవరైనా పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తాడు. ఇది దేవాలయం.
దేవాలయాన్ని ఏ విధంగా పవిత్రంగా, పరిశుద్ధంగా, శుభ్రంగా ఉంచుకుంటావో నీ శరీరాన్ని కూడా నువ్వు ఉన్నంత కాలం నీవు శరీరాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఒకే ఒక శరీరం. మరి వివాహ సమయంలో మనం ప్రసంగాలు చేస్తాం కదా, వారి ఇరువుని ఉద్దేశించి ఏమంటాం? ఏక శరీరులు. అక్కడ శరీరాలు మార్చబడుతున్నాయి. కారణం ఏంటంటే వారు ఫలించి అభివృద్ధి చెందాలి, అనేకులకు మాదిరికరంగా ఉండాలి, వారి ద్వారా అనేక కుటుంబాలు కట్టబడాలి, వారు అభివృద్ధి చెందాలని దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క చిత్తం. కనుక అక్కడ మాత్రం ఆ రెండు శరీరాలు ఒకటిగా కలుస్తూ ఉంటున్నాయి. వన్నెస్ ఆఫ్ బాడీ, అది ఈ రెండు శరీరాలు ఒకటిగా అక్కడ మనం చూస్తుంటున్నాం. గ్రీకు భాషలో సోమాటియోస్, ఈ శరీర తత్వం, ఈ శరీరము దేవుడు నీకు ఇస్తున్నాడంటే అదొక దేవాలయంగా, ఆ శరీరం అనేది ఒక సంఘంగా, ఈ శరీరం అనేది క్రీస్తు శరీరానికి పోలికగా ఉంది. సంఘానికి శిరస్సైన క్రీస్తు, క్రీస్తు శరీరంలో మనం పాలుభాగస్తులం. దేవుడు గాడ్ ఈ స్పిరిట్, దేవుడు ఆత్మ. కానీ ఆ దైవ కుమారుడైన యేసు శరీర రక్త మాంసములు ధరించుకొని లోకానికి రావడం. అందుకనే ఆయన అంటున్నాడు కదా, ఈ సమభాప్త ఆరాధనలో, ఈ యొక్క యూకరిస్ట్లో మనం అంటాం, ఇది నా శరీరము. ఆ రొట్టెను చూపించి ఇది నా శరీరము, డూ దిస్ రిమెంబర్ మీ, ఇది చేయండి నన్ను జ్ఞాపకము చేసుకోవడానికి, ఇది తప్పనిసరిగా తీసుకోనండి. ఆ శరీరాన్ని తీసుకోవడం క్రీస్తు శరీరం. మరి హీబ్రూ భాషలో కూడా చేస్తాం బసర్. బసర్ అనగా దేహం, శరీరం, తల నుంచి ఆ యొక్క కాలి వరకు ఈ స్కెలెటన్ అస్థిపంజరాన్ని కప్పి ఒక గూడు, ఒక నివాసము, ఒక గుడారము, ఒక దేవుడు ఇస్తున్నటువంటి ఈ యొక్క అలంకరణ, ఈ సంపద. ఈ శరీరం చాలా పెద్ద సబ్జెక్ట్ కదండి. ఆ స్కిన్ డాక్టర్ దగ్గరికి పోతే ఈ శరీరానికి రకరకాలు వస్తే ఆయన బాగా చూస్తూ ఉంటారు. డాక్టర్స్ దీన్ని పరిశోధన చేసి నీ శరీరాన్ని సరైన రీతిలో ఆయన ఉంచగలడు. మరి ఈ యొక్క హీబ్రూ భాషలో ఇంకా మనం కూడా చూస్తాం. గెషన్ దానియేలు గ్రంథము 4:33 కూడా ఈ శరీరాన్ని గురించి దానియేలు రాస్తున్నాడు. మొదటి దినవృత్తాంతంలో కూడా మనం గమనించినట్టే దీన్ని అంటున్నారు గుఫా అంటే కళేబరాన్ని ఎవరైనా ముడితే వాడు వెళ్ళి స్నానం చేసుకోవాలి, శుద్ధీకరించుకోవాలి, శవాన్ని తాకకూడదు. ఒకవేళ తాకితే ఆ కళేబరాన్ని ముట్టినట్లయితే ఆయన వెళ్ళి శుద్ధీకరించబడాలి. గుఫా హీబ్రూ భాషలో, గ్రీకు భాషలో, ఆదిమ భాషల్లో చాలా అద్భుతంగా పండితులు, మేధావులు తెలియపరుస్తున్నటువంటి మాటను ఇక్కడ మనం చూస్తుంటున్నాం. ఇది ఒకే శరీరం, ఇది క్రీస్తు శరీరం. ఈ శరీరంలో రకరకాలైనటువంటి అవయవాలు ఉన్నాయి. దానికి ఆ తగిన సమయంలో పని చేయాలని దేవుడు అందంగా డిజైన్ చేయడం. 2 చేతులు ఉన్నాయి, ఒక చెయ్యి పని చేయలేదు. ఈ చెయ్యి చేసే పని ఈ చెయ్యి కూడా చెయ్యాలి. నేను చెయ్యని పో అనడానికి వీలు లేదు. ఇవి ఈ యొక్క శరీరంలో ఉన్న భాగాలు ముక్కలుగా విడిపోయి తెగిపోయినప్పుడు ఈ తలలో ఉండే మెదడు పని చేయదు. ఈ శరీరానికి అంతా కేంద్రం మెదడు తలలో ఉంది. ఈ శరీరాల్లో ఉన్న అవయవాలన్నీ కూడా ఐక్యముగా ఉండాలి, కలిసి పని చేయాలి, ఒకదానికొకటి అవి పని చేసుకుంటూ వెళ్ళాలి. అయితే ఈ శరీరం కొంతకాలానికి మన నుంచి వేరైపోతుంది. మనం ఎంత బాగా దీన్ని కాపాడుకున్నా, ఎంత బాగా దీన్ని కంట్రోల్లో పెట్టుకున్నా, రోజుకు 2 గంటలు మీరు ఎక్సర్సైజ్లు చేసినా,
బలమైన ఆహారం తీసుకున్నా ఒకానొక దినం ఇది విడిచి వెళ్ళక తప్పదు. ఇది మట్టి శరీరము. ఈ యొక్క పదార్థము విడవలసినదే. ఈ పదార్థం మీద మనము మనస్సు పెట్టుకోవడానికి వీలు లేదు. ఏది కాపాడుకోవాలి మనము? నీలో ఉన్న ఆ స్పిరిట్ను, ఆ యొక్క ఆత్మను నువ్వు కాపాడుకోవాలి. ఒకే బాడీ, ఒకే ఈ శరీరం. ఈ శరీరంలో దేవుడి యొక్క కాపుదల, దేవుడి యొక్క భద్రత ఉందనేటువంటి మాటను మనం చూస్తూ ఉంటున్నాం. విశ్వాసి దేవుడి చేత ఐక్యపరచబడినప్పుడు దేవుడి యొక్క ఆ శరీరం ఉండే భాగాలన్నీ కూడా మనలోనికి అవి ట్రాన్స్ఫర్మేషన్ కావడం. అందుకే అంటాడు పౌలు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. క్రీస్తు రక్తము నాలో ప్రవహిస్తుంది. క్రీస్తు ముద్రను నేను ధరించుకొని ఉన్నాను. క్రీస్తును నేను ఒక గుడారముగా నేను ధరించుకొని జీవిస్తూ ఉన్నాను. ఈ శరీరము దేవుడిచ్చినది, ఇది క్రీస్తుదే అని చెప్పింది, మార్చబడుతుంది. కనుకనే దీన్ని మనము టెంపుల్ అని కూడా అనవలసిన అవసరత మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఓకే, బాప్తిజం. బాప్తిజము అన్నది చాలా పెద్ద సబ్జెక్ట్. ఇప్పుడు మనకు కొద్దిమంది పిల్లలు కూడా బాప్తిజం కొరకు చాలా దినాలు ఇచ్చి ఆ నేమ్స్ కూడా ఇచ్చి ఉన్నారు. మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు ఇవ్వడానికి కాదు. ఇట్స్ ఎ గ్రేట్ సాక్రమెంట్. ఇది బాప్తిజానికి ముందేం కావాలి? యోహాను ఏం చేశాడట? బాప్తిజం ఇచ్చే యోహాను మారు మనస్సు నిమిత్తము, పాప క్షమాపణ నిమిత్తము ఆయన యోర్దాను దగ్గర నిలబడి వారందరికీ ప్రకటిస్తూ సువార్తను చెప్తూ, బిఫోర్ బాప్తిజం నీకు యేసు క్రీస్తుని గురించిన లిటిల్ జ్ఞానము, నాలెడ్జ్ నీకు ఉండాలి. అసలు బాప్తిజం అంటే బేసిక్ నీకు తెలిసి ఉండాలి. నీవు క్లాసెస్కి నీవు అటెండ్ కావాలి. అప్పుడు నీవు నిజంగా నేను పశ్చాత్తాపడుతున్నాను, నాకు అవసరత ఉంది బాప్తిజం అన్నప్పుడు మనము బాప్తిజం ఇవ్వాలి. ఒక వయసు వచ్చిన వారికి బాప్తిజం అనే మాట చాలా మనకు పాత నిబంధన గ్రంథంలో మనకు కనిపించదు. పాత నిబంధనలో ఏం కనిపిస్తుంది? అది గుంజుకోండి, అది నా టేబుల్ మీద పెట్టు, మళ్ళా కొంత 20,000 పెట్టి. పాత నిబంధనలో మనకేం కనిపిస్తుంది? బాప్తిజం ఉందా? ఏముంది? సున్నతి ఉంది కదా. పాత నిబంధనలో ఎక్కడ మనకు బాప్తిజం కనిపించదు, కానీ న్యూ టెస్టిమెంట్ లో. కానీ పాత నిబంధన గ్రంథంలో బాప్తిజము ఉన్నట్టుగా చరిత్రకారులు మనకు చెప్తారు. ఉదాహరణ, యూదేతరులు దేవాలయం దగ్గరికి రావాలంటే, దేవాలయంలో ప్రవేశించాలంటే వారు అక్కడ ఉన్నటువంటి పెద్దల ద్వారా నీటి శుద్ధీకరణ, చేతులు, కాళ్ళు, ముఖము కడుక్కోవడం, ఇది అనేక మత గ్రంథాల్లో కూడా మనం చూస్తాం కదా. ఇస్లాం మతంలోకి వెళ్ళారనుకోండి, మీరు వెళ్ళి అయ్యా మేము మీ ఆరాధన పాల్గొనాలంటే రాజా నడు, బట్ ఇదిగో అక్కడ ఉంది, నల్ల ఉంది, నీవంతా శుద్ధి చేసుకొని రావయ్యా. మీరు సిక్కు మతం గురునానక్ దగ్గరికి వెళ్ళాలనుకోండి, సికింద్రాబాద్లో ఉంది, అక్కడ వారి ఆరాధన ఆ స్థలానికి వెళ్ళినప్పుడు వారు కూడా నీటి శుద్ధీకరణ. మన హిందూ దేవాలయంలో పూర్వకాలంలో మన గ్రామాలు, టౌన్, ఊరు అవతల దేవాలయాలు ఉంటే అక్కడ నీటి కాలువలు లేదా బాగు లేదా నీరు ఏదో ఒక విధంగా మనకు కనిపించాలి. నీరు శుద్ధి చేయడానికి, పరిశుభ్రత ఇవ్వడానికి యూదేతరులను అక్కడ శుద్ధి చేసినప్పుడు వారు అక్కడ ఉన్నటువంటి ఆ లేవీయులు ఈ 10 ఆజ్ఞలు చదువుతారు. చదవగానే వారు శ్రద్ధగా విని యెహోవా దేవుని విశ్వాసం ఉంచి, అంతేగాని ఈ 12 గోత్రాల వారితో వారు కలవరు, వారిని తీసుకోరు. మీరు ఈ మత నిష్ఠ అన్నది అప్పట్లో నుంచే ఉంది, ఇప్పుడు మనం పెట్టుకున్నది కాదు. నాకు అదే అనిపిస్తుంది అవన్నీ చదివితే. వారిని అంతమట్టుకే ఉంచి వారిని అన్యుల ఆవరణంలో దేవాలయం లోపలికి రానివ్వరు.
దేవాలయం లోపలికి రావాల్సింది యూదులే. ఒకవైపు యూదా స్త్రీలకు ఒక సపరేట్ వాళ్ళకు ఉంటుంది, వారికి ఒక అడ్డుగోడలాగా. వాళ్ళక్కడి నుంచే ఈ రబ్బీ, ఈ బోధకుడు, ఈ యాజకుడు ఏం చెప్తున్నాడో అది వారు వినాలి. వారు వేరే పురుషులు చూడడం కానీ, ముచ్చట్లాడడం కానీ, హాయ్ బాయ్ అని కానీ మనలాగా లేదప్పుడు సిస్టం. ఈ యాజకుడు కూడా చాలా దూరంగా ఉండడం, దూరం నుంచే మాట్లాడుతుంటే ఈ యొక్క అయూదుల విశ్వాసులు యెహోవా దేవుని శప ఆ విశ్వాస సూత్రం పఠిస్తూ చాలా నిష్ఠగా దేవుని ఆరాధించారు. శుద్ధీకరణ అప్పట్లో కూడా ఉంది. మరి మనకు తెలుసు, కొందరు పండితులు అంటారు ఇజ్రాయెల్ ప్రజలందరూ బాప్తిసం తీసుకున్నారు. ఎక్కడ? ఎర్ర సముద్రము దాటుతున్నప్పుడు మోషే ద్వారా తీసుకున్నారని అంటూ ఉంటారు. కానీ అది ఒక విధంగా మనము అవునని కూడా గ్రహించుకోవచ్చు. పాత నిబంధనలో ఆ బాప్తిజాన్ని మనం చూస్తుంటాం. బాప్తిజో అనే గ్రీక్ వర్డ్, అది తెలుగులో ఏమంటున్నాం? దివ్య స్నానం. బాప్తిజం కాదు. బాప్తిజం అనేది గ్రామాల్లో కూడా బాప్తిజం అంటున్నారు. అది ఇంగ్లీష్ వర్డు, గ్రీక్ వర్డు రెండు మిళితం అయిపోయి స్వచ్ఛమైన తెలుగు ఏంటట? దివ్య స్నానం. మామూలు స్నానం కాదు, కనుకనే దాన్ని దివ్యమైన స్నానం అన్నా. ఈ స్నానం ఎక్కడ చేయాలి, ఎవరి చేత, ఎందుకు, ఏంటిది అన్నది క్షుణ్ణంగా మనము తెలుసుకుందాం. ఆ బాప్తిజం ఇచ్చే యోహానేమో అక్కడున్నటువంటి ఆ ఇజ్రాయెల్ ప్రజలను ఉద్దేశించి మీరు పాపాలు, మారు మనసు, దేవుడు రాజ్యం అనుకుంటూ బోధిస్తూ ఉంటే ఆ లైన్లో యేసు ప్రభు ఉన్నారు. 30 సంవత్సరాల తర్వాత ఆయన బాప్తిజానికి సిద్ధపడ్డారు. ఇదొక కారణాన్ని మనం చూస్తున్నాం. యేసు ప్రభు అక్కడికి వచ్చి రాగానే ఈయన పరిశాన్ అయిపోతున్నాడు. అయ్యో, నీ చెప్పులు వారు కూడా నేను విప్పడానికి యోగ్యుడను కాను. ఇవేంటి? నీలో దైవత్వం ఉంది, నీవు నా చేత పొందకూడదు అంటే సింపుల్గా అంటున్నాడు, నీతి యావత్తు ఈలాగునా జరిగించు. అంటే నేను రోల్ మోడల్గా ఉంటా, ప్రపంచంలో మానవ జాతి అంతా కూడా నేనేం చేస్తున్నానో అదే విధంగా ఫాలో కావాలి. నేను బాప్తిజం తీసుకున్నాను, ప్రజలందరూ కూడా బాప్తిజము తీసుకున్నారు. ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ముంచే బాప్తిజమా, చుట్టి ముంచాలా, లేదు అంటే చిలకరించాలా? ఈ రెండు మేజర్ బాప్తిజాలు ఇక్కడ మనం చూస్తాం. అనగా పెద్ద సమస్యగా ఉంది నేటి దినాలు. రకరకాలైనటువంటి సంఘాలు ఉన్నాయి, రకరకాల బోధకులు ఉన్నారు, రకరకాలైనటువంటి వారి విశ్వాస సూత్రాలు ఉన్నాయి, వారి ఆరాధన క్రమాలు ఉన్నాయి. ప్రపంచంలో అనేకమైన విధాలుగా ఈ బాప్తిజాల గురించి ఆలోచన చేస్తే రెండు ప్రాముఖ్యం: ఇన్ఫాంట్ బాప్తిజం అండ్ అడల్ట్ బాప్తిజం. పిల్లల బాప్తిజము, పెద్దల బాప్తిజం. అట్లనే లిటర్జికల్ చర్చెస్, నాన్ లిటర్జికల్ చర్చెస్. లిటర్జికల్ చర్చెస్ అంటే రోమన్ క్యాథలిక్స్, ప్రెస్బిటేరియన్స్, మెథడిస్ట్, సిఎస్ఐ, యాంగ్లికన్, లూథరన్స్. వీళ్ళందరూ కూడా చిన్న పిల్లల బాప్తిజానికి యాక్సెప్టెడ్, ఒప్పుకుంటారు, ఇవ్వచ్చు. నాన్ లిటర్జికల్ చర్చెస్, ఇండిపెండెన్స్ బాప్టిస్ట్ వారు అస్సలు వారు దేనికి ఒప్పుకుంటారు? మేము ముంచుతేనే వీడిలో ఉండేటన్నీ పోతాయి అని అనుకుంటారు. చూడండి, ముంచడం కారణం వారు ఒకటే మాట చూస్తారు. యేసు ప్రభు కూడా నీళ్ళలో దిగి మునిగి బాప్తిజం తీసుకొని పాప క్షమాపణ కదా, బాప్తిజం అంటేనే సమాధి చేయబడం కదా అని రకరకాలుగా వాదిస్తూ ఉంటారు. కానీ బాగా బైబిల్ జాగ్రత్తగా చదివితే యేసు నీళ్ళల్లోకి దిగను, నీటిలో దిగననే ఉంది, ముంచి పైకి లేచి అన్నది కూడా ఎక్కడ కనిపించదు.
ఓకే, ఈ చిన్నపిల్లల బాప్తిజం ఎక్కడైనా మనకు బైబిల్లో కనిపిస్తుందా? అసలు చరిత్ర మనకి ఏం చెప్తుంది? హిస్టారికల్ ప్రాస్పెక్టివ్స్లో ఏముంది? థియలాజికల్ ప్రాస్పెక్టివ్స్లో ఏముంది? హిస్టారికల్లో చూస్తే పాత నిబంధన వాటిలో లేవ్యాకాండంలో నీటిని గురించే, నీటి చేత శుద్ధి చేయబడడం ప్రతి వ్యక్తి. అందుకనే మన డెడ్ బాడీస్ కూడా ఏం చేస్తారు? చివరి స్నానం అని, చివరి బాప్తిజం అని, లేదా చివరి యూకరిస్ట్ అని ఆ అయ్యగారు పిలిపించి కొందరు ప్రసవ ప్రాణం అంటే బాబు నువ్వు వచ్చి ఆ బ్లడ్ వైన్ ఇచ్చేసి వెళ్ళు అంటూ ఉంటారు. ఈ శుద్ధి చేయడం ఇది థియలాజికల్గా మనం గమనిస్తే చిన్నపిల్లలు బాప్తిజం ఎందుకు తీసుకోవాలంటే చిన్నపిల్లలు సంఘంలో లేదా గాడ్ పేరెంట్స్ గార్డియన్స్ వారి సంరక్షణలో ఆధ్యాత్మికంగా సంఘంలో ఎదగాలని, సంఘ క్రమశిక్షణలో సంఘ భక్తులు పెరగాలని. 5-6 సంవత్సరాలు వచ్చినాయనుకోండి, పిల్లల్ని ఎక్కడికి పంపిస్తాం మనం? సండే స్కూల్. కారణం బాప్తిజం ఇప్పిస్తున్నాము కనుక ఈయన పేరెంట్స్తో పాటు ఈయన కూడా సంఘ సభ్యుడే. ఎక్కడ దాకా? నిర్ధారణ అయ్యేంత వరకు. కన్ఫర్మేషన్స్ అయిపోతేనే ఆయన ఒక సపరేట్గా పెద్దవాడు అయినట్లుగా. నెంబర్ 1. నెంబర్ 2, ఏదైతే ఈ పిల్లవాడి పక్షంగా తల్లిదండ్రులు ప్రమాణాలు చేస్తారు, పిల్లవాడికి తెలియదు. 2 years వాడికి ఏమైనా ప్రమాణం చేయి, ఈ ఓతు చెప్పు, ఈ విశ్వాసం చెప్పు అంటే వాడికి ఏముంటా? వాడేమి నవ్వుతా లేదా అల్లరి చేస్తూ ఏడుస్తూ ఉంటాడు. తల్లిదండ్రులు ఆన్ బిహాఫ్ ఆఫ్ దేర్ చిల్డ్రన్, ఆ పిల్లల తరపున మీరు ఆ యొక్క విశ్వాసాన్ని, ప్రమాణాన్ని వారు గురువుల ముందు, సంఘం ముందు అని చెప్తారు. అంటే ఈ సంఘంలో నా కుమారుడికి నేను క్రీస్తు యొక్క ముద్ర వేస్తూ ఉన్నాను, క్రీస్తుకు ఈయన సంబంధించిన వాడని. 3వదిగా సంఘం ఒక సమస్యను ఎదుర్కొంది. ఫరోసియో అనగా 2వ రాకడ, యేసు ప్రభు వస్తున్నాడని 1st, 2nd సెంచరీలో విశ్వాసులందరూ ఎదురు చూస్తున్నారు. అప్పుడు ఈ పేరెంట్స్కి పెద్దలకు ఒక ప్రాబ్లం వచ్చింది. అయ్యో, సడన్గా ప్రభు వస్తే నా చిన్న బిడ్డలకు బాప్తిజం లేదు, వారు ఎక్కడికి వెళ్తారు? లేదా సడన్గా నా పిల్లలు చనిపోతే వారు ఎక్కడికి వెళ్తారు? ఆ కాలంలో మరి 1st సెంచరీ, 2nd సెంచరీస్లో చాలా దుర్మార్గమైనటువంటి గ్రీకు రాజులు ఉన్నారు. డెమోస్టన్ చక్రవర్తి, నీరో చక్రవర్తి. వారి బాధలు భరించలేక దేశాలపడి పారిపోయారు యూదులు. కనుకనే వారు ఆ పరిస్థితిని, ప్రభు వస్తున్నాడు కనుక మా బిడ్డలకు బాప్తిజము కావాలి కనుక ఓ ఫాదర్ మా పిల్లలకు బాప్తిజం ఇవ్వండి. ఆదిమ సంఘ వేదాంతులు, టెర్ట్యూరియన్స్, కార్ల్ బాగ్ అనేటువంటి పండితులు, మేధావులు ఈ యొక్క చిన్న పిల్లల యొక్క బాప్తిజాన్ని వారు యాక్సెప్ట్ చేస్తున్నారు. 3వ కారణం, ఈ సువార్త ఆసియా నుంచి యూరప్కు ప్రయాణం అవుతుంది. యూరప్ దేశాలకు వెళుతూ ఉంది. అక్కడంతా -degreesలో ఉంది. నీళ్ళన్నీ ఏమవుతున్నాయి? ఐస్ గడ్డల్లాగా ఉన్నాయి. పిల్లలకు బాప్తిజం ఇవ్వాలి. పిల్లలను ఐస్ గడ్డలో, మంచులో ముంచితే ఏమవుతారు? చనిపోతారు. కనుక వారు క్యాండిల్ తీసుకొని, కొన్ని వాటర్ తీసుకొని వేడి చేసి పిల్లలకు సిలువ గుర్తు వేసి బాప్తిజం ఇవ్వడం ఇదొక కారణం. ఈ విధంగా చిన్న పిల్లల యొక్క బాప్తిజాన్ని వెలుగులోనికి వచ్చింది. బిబ్లికల్గా ఏమైనా ఆధారాలు ఉన్నాయా? బైబిల్ పరంగా ఏమైనా చూపిస్తామా అంటే మనం చూపించగలం. అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో కొర్నేలి అనేటువంటి ఒక భక్తిపరుడు
పేతురు వెళ్ళి ఆయనకు సువార్తను ప్రకటించినప్పుడు ఆయన ఇంటి వారందరూ రక్షింపబడి వారట బాప్తిసము పొందిరి. ఇంట్లో పిల్లలు ఉండరా? అందరూ వృద్ధులు పెద్దలు ఉంటారా? పిల్లలు కూడా ఉంటారు. కనుక పిల్లలకు కూడా బాప్తిసము ఇచ్చినట్టుగా అట్లనే మరి 16వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. లుదియా అనే ఒక స్త్రీ తన ఇంటి వారు బాప్తిసం తీసుకున్నారు. అట్లనే చెరసాల అధికారి ఒక జైలు, ఈయనేమో ఎవరిని, పౌలు శీలను బాగా తుక్కుగా కొట్టి జైల్లో వేస్తే అర్ధరాత్రి వరకు ఆయన పాటలు పాడుతూ ఉండగా, అందుకే మన సంఘాలలో పాటలు ఇంట్రడ్యూస్ అయ్యారు. ఇంపార్టెన్స్ పాటలు. ఇప్పటిదాకా మన క్వైర్ టీం పాటలు పాడారు కదా. పాటల ద్వారా రక్షింపబడి, పాటల ద్వారా సువార్త ప్రకటింపబడి, పాటల ద్వారా ఆ గోడలన్నీ కూలిపోయి విడుదలనిచ్చి జైలు అధికారి భయభద్రుడైనప్పుడు ఆయన భయపడకు అంటూ ఆయన సువార్త చెప్పి వెంటనే ఆయన అంటున్నాడు, రండి మా ఇంటికి రండి, వచ్చి మాకు బాప్తిసం ఇవ్వండి. ఆ ఇంటి వారు ఉన్నారు. ఆ ఇంట్లో ఎవరు ఉన్నారు? పిల్లలు ఉంటారు. కనుక ఈ చిన్న పిల్లల యొక్క బాప్తిజాన్ని ఇక్కడ మనం చూస్తున్నట్టుగా చూస్తూ ఉంటున్నాం. కనుక ఇది మామూలు బేసిక్ మీకు తెలియపరుస్తూ ఉంటున్నా. బాప్తిజం అంటే తప్పనిసరిగా క్రీస్తులో ఐక్యము కావడం, సింపుల్గా క్రీస్తు వలే జీవించాలి. బాప్తిజం తీసుకున్నా నీవు నేను ఎట్లా పడితే అట్లా జీవించడం అనుకో, అరే నా ఇష్టం రాబాయ్ ఏదో తీసుకున్నాం ఏమైతుంది, వన్ డే డెఫినెట్ అవుతుంది. మీరెవరో నాకు తెలియదు అంటాడు ప్రభు. తెలియక పాపము తప్పులు చేస్తే క్షమించమంటే క్షమిస్తారు, కానీ తెలిసి నువ్వేమన్నా చేసినావు అనుకో నీకు క్షమాపణే లేదు. కొన్నిసార్లు మనము అర్థం కాక బుద్ధిహీనతతో అనుకుంటాం దేవుడు క్షమించేవాడు యేసయ్య, దేవుడు కృపామయుడు, ఆయన నిండా కృప ఉంది, క్షమ ఉంది. వాడు చూడు దొంగ ఎట్లయిపోయినాడు, నన్ను కూడా క్షమిస్తానే అనుకుంటావేమో. తెలియక చేసిన వాటిని దేవుడు క్షమిస్తాడు. తెలిసి క్రీస్తు రక్తంలో కడగబడి బాప్తిజం తీసుకొని పాప క్షమాపణ పొంది నువ్వు ఆ విధంగా తిరిగి చేస్తే నీకు ఘోరమైన శిక్ష ఉంది అని వాక్యం సెలవిస్తుంది. ఒకటే బాప్తిజం. చిన్నప్పుడు తీసుకున్నావు, పెద్దగైన తర్వాత నిర్ధారణ తీసుకున్న తర్వాత ఆ బాప్తిజం ఇటు ట్రాన్స్ఫర్ అవుతుంది. కొన్నిసార్లు హోలీలాగా విన్నప్పుడు మనాలు కూడా తీసుకుంటారట. అప్పుడు ఎప్పుడో తీసుకున్నా, ఇక తీసుకుంటే మంచిగా అమ్మ వీడు యేసుప్రభు తీసుకున్నట్టు అర్థం కావాలి. అర్థం కావాలంటే రీడ్ బైబిల్ అని ఎన్నోసార్లు చెప్తా. బైబిల్ ఏముంది? ఒకే బాప్తిజం అని ఉందా, ఒకే దేవుడు అని ఉందా. కనుక ఆ బాప్తిజంలో మనం సీల్ చేయబడ్డాం. నాకు గుర్తులేదు మరి ఎప్పుడు తీసుకున్నాం కదా. ఇప్పుడు చిన్నప్పుడు పేరెంట్స్ ఇచ్చి ఉంటారు, కానీ నాకు లేదు నేను కూడా తీసుకుంటా, నా బిషప్తో తీసుకుంటా అంటే నడుస్తుందా? లేదు, అది అయిపోయింది. నీ లైఫ్ అంతటితో ఎండ్ అయిపోయింది. నీవు క్రీస్తు రక్తంలో రోజు శుద్ధి కావడమే బాప్తిజం. ఆయనతో ఐక్యం కావడమే బాప్తిజం. ఆయనను కలిగి ఉండి ఆయన ఆజ్ఞలను పాటిస్తూ జీవించడమే బాప్తిజం. బాప్తిజము కొరకు రకరకాలైనటువంటివి ఏదేదో ఎక్కడికెక్కడికో వెళ్ళి ఎక్కడో కొన్ని వీడియోలు చూసాం. బాప్తిజం ఇస్తుంటే నీళ్ళల్లో కొట్టుకొని పోవడం, ఈ పాస్టర్లను బదనాం చేయడం, ఈ పాస్టర్స్కు శ్రమలు రావడం, ఈ పాస్టర్ కూడా ఫీల్ అయిపోయి లోపలికి పోయి ఇగో ఇంత లోపలికి వచ్చే నాడు మునుగు అనుకుంటారు చేయడం. ఇది షో డ్రామా లేదా ఇదేదో నాటకాలు కావు. నీ హృదయము తెరవబడితే,
నీ హృదయంలో క్రీస్తుని చేర్చుకుంటే నీవు నిజంగా బాప్తిసము పొందుకున్న వాడవని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. చదవబడినటువంటి లెసన్స్లో మనం చూస్తే ఇక్కడ ఒక ప్రవక్తను చూస్తున్నాం. దాన్ని త్వరగానే ముగించేస్తాం. పత్రికల పాఠం చాలా ఉండే లెసన్ సబ్జెక్ట్. ఈ ప్రవక్త పాపం ఎవరైనా తెలుసా మీకు? పశువుల కాపరి. ఏదో మేడి పండ్లో మాడి పండ్లో ఏదైనా పండు ఆ కొండల్లో ఏదైనా వాళ్తే వెళ్ళి అమ్ముకొని బ్రతికేవాడు. ఈయన ఇజ్రాయెల్ ముఖ్యపట్టణమైన సమరయ ప్రాంతానికి వెళ్ళి ఇజ్రాయెల్ ప్రజలకు ఆయన ప్రవచిస్తూ ఉన్నాడు. ఎవరిని ఎన్నుకుంటున్నాడు దేవుడు? యేసు ప్రభు యొక్క శిష్యులు మనలాగా విద్యావంతుల? ఎవరు వీరు? జాలరులు. మనకేం తెలియదు. ఎక్కడేం చేపలు పడితే తీసుకొని వచ్చి అమ్ముకొని బ్రతకాలి. ఆ జాలరులను ఏం చేసిందట ప్రభు? మనుషులను పట్టు జాలరుగా. ప్రపంచమంతా స్ప్రెడ్ అవుతుంది గాస్పెల్. అందుకని ఆయన పేరు ఆశ్చర్యకరుడు అన్నా. ఈ యొక్క ఆమోస్ అంటే అర్థం భారములు మోయువాడు. ఎవరి భారం? ఇజ్రాయెల్ ప్రజల యొక్క భారాన్ని మోయడానికి దేవుడిని పిలుచుకున్నాడు. యేసుక్రీస్తు అయితే ఎవరి భారం మోస్తున్నాడు? లోకమందరి భారం కదా. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అంటాడు. ఈయన ఒక జాతి వరకే మోస్తున్నాడు పాపం. మోసి 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 కథం పెట్టాడు మానవుడు కనుక. కానీ దేవుడు మాత్రం లోకంలో ఉన్న ప్రతి పాపం మోసేవాడు. ఆయన ప్రవచనాలు ఒకటే, ఇదిగో బాబు దేవుడు న్యాయవంతుడు, ఆయన తీర్పు తీర్చడానికి వస్తూ ఉన్నారు. జాగ్రత్తగా మీరు మారు మనసు పొంది మీ పాపాన్ని విడిచిపెట్టి ప్రభు వైపు తిరగండి అని ఆయన దర్శనాలు కూడా చూస్తూ ఉన్నారు. నేను ప్రవక్తను కాను, ప్రవక్తల్లో ఒకరిని కూడా కాను, కానీ దేవుడు నన్ను పిలుచుకున్నాడంటాడు ఈ ప్రవక్త. ఈ ప్రవక్త ఇక్కడ ఆయన చూస్తున్నటువంటి ఈ మాట 11వ వచనంలో, ఆయన దేవుని ఆ గుడారము, పడిపోయిన గుడారము, దావీదు పడిపోయిన గుడారము. గుడారం అనగా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి శరీరము. ఆ సోమ లేదా ఆ బసర్ దేహము పడిపోతుంది, శిథిలమవుతుంది. దావీదు కుటుంబం పతనమైపోతుంది. ప్రవక్త అక్కడ ప్రవచిస్తూ ఉంటున్నాడు. 11వ వచనంలో మెస్సయ్య ప్రవచనం. ఈ మాట రాజ్య పాలనలో ఉండే ఇజ్రాయెల్ 12 గోత్రముల వారికి దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. మెస్సయ్య వస్తూ ఉన్నాడు. మెస్సయ్య గోత్రములో 12 గోత్రాలు ఉన్నాయి. వారందరూ కూడా తిరిగి ప్రభులో ఏకమవుతారు. అన్యజనులందరూ మెస్సయ్య లోకంలోని సకల జాతుల వారిని దేవుడు పరిపాలిస్తారు. ఇజ్రాయెల్ ప్రజలకు ఆయన దీవెనకరముగా ఉంటాడని ఆ యొక్క ఆమోసు గ్రంథములో మనము చూస్తూ ఉంటున్నాం. ఎఫ్ఎస్సి పత్రికలో కూడా 7 పాయింట్స్ ఉన్నాయి. చాలా బాగా రాస్తున్నాడు ఆయన సంఘాన్ని గురించి, శరీరాన్ని గురించి, ఆ యొక్క మనుషుల మనస్తత్వాల గురించి. సమాధానం అనే బంధము చేత ఐక్యము కండి, ఆత్మ చేత మీరందరూ ఏకము కండి. కొన్నిసార్లు మనకు సమాధానం లేని స్థితిలో ఉంటాం కదా. ఎందుకు ఆ పరిస్థితి తెలుసా మీకు? మనలో సమాధానము, సంతోషం ఎందుకు కోల్పోతూ ఉంటాం? మనలో ఉన్నటువంటి ఒక ఏమనాలి కానీ ఈగో కానివ్వండి, ఈర్ష కానివ్వండి, కోపం కానివ్వండి, శరీర క్రియలు కానివ్వండి, ఇవన్నీ మనకు అడ్డుగోడలా వచ్చి మనకు సమాధానం నుంచి బయటికి తొలగిపోతూ ఉంటాం.
సమాధానం అనే బంధము చేత ఆత్మ మూలముగా మీరందరూ ఐక్యము కండి. ఐక్యమత్యంగా మీరు ఉండాలి అని సంపూర్ణ వినయముతో ఉండాలి. వినయం అంటే ఏదో చేతగానితనం కాదు. వినయం అంటే తగ్గించుకొని ఏ ఒత్తిడి లేని స్థితి. వినయం అంటే సాత్వికమైనటువంటి స్థితి కలిగి ఉండడం. మంచి వినయం కలిగిన వారిని కొందరు మనం అనుకుంటూ ఉంటాం. సో ఆ వినయము క్రీస్తు రాకకు పూర్వం వినయం అంటే బానిసత్వానికి గుర్తుగా ఉండేది. క్రీస్తుకు రాక ముందు. క్రీస్తు వచ్చిన తర్వాత వినయము క్రైస్తవ జీవితంలో అదొక విధేయతగా, మంచితనంగా మారిపోయింది. వినయము కలిగి మనం జీవించాలి. నెంబర్ 2 సాత్వికము. సాత్వికం అనేది అరిస్టాటిల్ అనే ఒక గొప్ప వేదాంతి అంటూ ఉన్నాడు. కోపం లేని స్థితి, రాగద్వేషాలను అదుపులో ఉంచుకునేగలిగిన వాడు, తనను తాను స్వాధీనంలో ఉంచుకున్నవాడు. సాత్వికం అంటే దీనత్వము, అదుపులో ఉన్న శక్తి. కంట్రోల్ యువర్ సెల్ఫ్ అంటూ ఉంటాం కదా. ఒక్కోసారి ఏదైనా కోపడుతున్నప్పుడు, ఒకసారి ఏదైనా లొల్లిలు గొడవలు అవుతున్నప్పుడు కంట్రోల్గా ఉండండి, సాత్వికంగా ఉండండి. మోషే సాత్వికుడు అన్నాడు కదా. యేసు ప్రభు కూడా ఏంటంటే ఆయన సాత్వికుడు, దీన మనస్సు కలవాడు. మోషే దేవుని ఇండ్లంతటిలో సాత్వికుడుగా. సాత్వికనం అంటే నీ ఆదిని ఉంచుకోవాలి. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనంలో అది ఉంది. మరి మత్తయి సువార్త 11వ అధ్యాయం 29లో యేసు ప్రభువుని గురించి అక్కడ మనము చూస్తూ ఉంటున్నాం. మూడవదిగా దీర్ఘశాంతము. శాంతము అనే మాట, శాంతము అనే మాటకు మనం ఏమని అర్థం చేసుకోవాల్సి వస్తుంది? అంతము వరకు సహించుడు వారు శాంతపరులు. స్టార్టింగ్లోనే శాంతం కాదు, దీని దీర్ఘ శాంతం. సుదీర్ఘమైనటువంటి నెలలు కానివ్వండి, సంవత్సరాలు కానివ్వండి, మనము నీ మనస్సు నీవు శాంతంగా జీవించాలి. శ్రమల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో శాంతాన్ని చూపాలి. ఓపిక కలిగి ఉండడం. ప్రభు ఎప్పుడైనా నన్ను బాగుపరచగలడు, ఒకవేళ ఆ విధంగా చేయకపోయినా పర్వాలేదు అని దేవుని మీద ఆధారపడి జీవించడమే ఆ యొక్క శాంతమూర్తి యొక్క లక్ష్యం. ఇవన్నీ ఉంటేనే మనకు సమాధానం ఉంటుంది. దేవుని సమాధానం ఎక్కడ ఉండాలి? మన హృదయాల్లో ఉండాలని వాక్యము సెలవిస్తుంది. ఐక్యతకు ఆధారాలు చాలా ఉన్నాయి. పౌలు అంటాడు, ఆధ్యాత్మిక పరమైనటువంటి బోధన ద్వారా సమాధానము వస్తుంది. పౌలు యొక్క టీచింగ్ లో మొట్టమొదటిగా మనం చూస్తాం ఒకే శరీరము. ఆ ఎఫెసీయులకు 4వ అధ్యాయం 1-6 వచనాలు మనం చూస్తున్నాం కదా. శరీరం అనే ఈ క్రైస్ట్ ఆఫ్ బాడీ, ఈ క్రీస్తు శరీరము ఇది దేవుడికి దేవాలయముగా ఉందనే సత్యాన్ని మనం ఇప్పటిదాకా మనము తెలుసుకున్నాం. మరి రెండవదిగా మనం చూస్తే ఒకే ఆత్మగా జీవము ఇచ్చు వాయువు. మనలందరికీ ఆత్మ ఉందా? ఆత్మ లేకపోతే మనం ఏమవుతాం? ఈ వాయువు లేకపోతే పిట్టల్లాగా రాలి. ఈ జీవమిచ్చు ఆత్మ వాయువు యేసుక్రీస్తే జీవాత్మ. ఈ ఆత్మను క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి పరిశుద్ధాత్ముడు చాలా చాలా ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఉన్నట్టుగా ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాం. మరి మూడవదిగా ఒకే నిరీక్షణ, హోప్. ప్రభు రాకడ కొరకు మనము నిరీక్షిస్తూ ఎదురు చూస్తూ ఓపికతో కనిపెట్టడం. నిరీక్షణ. విశ్వాసి ఆ గమ్యము చేరేంత వరకు. ఏ గమ్యం చేరాలి మనం? పరలోకం అనే గమ్యము చేరేంత వరకు నీవు నిరీక్షణ కలిగి ఉండాలి. నిరీక్షణ కార్యాలంటే దేవుని వాగ్దానంలో నమ్మకమైన నిరీక్షణ, కాన్ఫిడెంట్ ఉండాలి. దేవుడు వస్తాడు, నన్ను తీసుకొని వెళతాడు.
అదేంటున్నాడు కదా యోహాను సువార్త 14వ అధ్యాయంలో, నేను తిరిగి మరలా వస్తా, నేనుండి చోటికి మిమ్మల్ని తీసుకొని వెళతా, మీరు నిరీక్షణ కలిగి ఉండండి, మీరు హోప్ కలిగి ఉండండి నా రాకడ కొరకు. ఎక్స్పెక్టేషన్ ఇన్ గాడ్స్ ప్రామిసెస్, దేవుని యొక్క ఆ యొక్క వాగ్దానాల కొరకు మనము ఎదురు చూస్తూ కనిపెడుతూ ఉండాలని ఇక్కడ మనం చూస్తుంటున్నాం. మరి ఈ యొక్క హోప్ అనగా దేవుని జ్ఞానము మరియు ఆశీర్వాదాలపై నమ్మకం. ట్రస్ట్ ఇన్ గాడ్స్ విజ్డమ్ అండ్ ప్రొవైడర్. దేవుడు అన్ని ఇస్తున్నాడు, దేవుడు సమస్తము నాకు ఇవ్వగలడు అనే ఒక విశ్వాసం, నమ్మకం, ట్రస్ట్ దేవుని మీద మనం కలిగి ఉండాలి. అది ఆ నిరీక్షణలో ఒక భాగమై ఉండాలి. నీ సొంత అవగాహనపై ఆధారపడకుండా దేవుని జ్ఞానం మీద, ఆయన ఇచ్చు ఆశీర్వాదాలపై మనం ఆధారపడి ఉండడమే హోప్ అనే ఈ మాటను ఇక్కడ మనము చూస్తుంటున్నాం. మరి మూడవదిగా హోప్ ఇన్ ద గుడ్ న్యూస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు శుభవార్తపై నిరీక్షణ. ఆయన వార్త గుడ్ న్యూస్. గుడ్ న్యూస్ అంటే లోక రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఇంకొక గుడ్ న్యూస్, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నా. ఈ గుడ్ న్యూస్, దీని మీద మీరు నిరీక్షణ కలిగి ఉండాలని లేఖన భాగాలు సెలవిస్తున్నది. మరి నాలుగవదిగా హోప్ ఫర్ ఫ్యూచర్ గ్లోరీ, భవిష్యత్తు కీర్తి కొరకై ఆశ కలిగి ఉండాలి. భవిష్యత్తు మనకు ఉండాలి. మన భవిష్యత్తు ఏంటి? ప్రభుతో ఉంటామని ఆశ, ఆ కోరిక మనకు కలిగి ఉండాలి. నేను గురి వద్దకే పరిగెత్తుతున్నానంటాడు పౌలు. మన గురి కూడా అదే. పౌలొక్కడే కాదు, పౌలొక్కడే దేవుని కుమారుడు కాడు. నీవు నేను కూడా ఉండాలని ఆశ మనలో కలిగి ఉండాలి. మరి నాలుగవదిగా ఒకే ప్రభు, ఓన్లీ వన్ లార్డ్, ఒకే ప్రభువుని కలిగి ఉండాలి. అదే దాన్ని హీబ్రూ భాషలో అదోన్ అంటున్నాం, గ్రీకులో కురియో. రెండు లాంగ్వేజ్లు చాలా మనకు ఇంపార్టెన్స్. మొదటిగా దేవుని సూచించడానికి మతపరమైనటువంటి సందర్భంలో ఈ మాటను ఉపయోగించారు. కురియో ఈ యొక్క ఈ మాటను అదోన్ అనే మాటను చూస్తున్నాం. మరి నూతన నిబంధనలు మనం గమనిస్తే యేసును సూచించడానికి కురియోన్ ప్రభువా అని కూడా మనము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. దైవ సర్వాధికారి, సమస్త సృష్టిపై ఆయనకు అధికారము ఉంది అని దేవుడి వాక్యముతో మనతో ఆయన మాట్లాడుతూ ఉంటున్న మాటను ఇక్కడ మనం చూస్తుంటున్నాం. విమోచించే ప్రభు, విశ్వాసులను రక్షణ, పరిచర్య లేదా వారి యొక్క భవిష్యత్తు, వారి అధికారానికి విమోచకుడుగా ఉన్నాడు క్రీస్తు. ఆయననే మన ప్రభువుగా అంటూ ఉన్నాం. మరి మూడవదిగా గొర్రెల కాపరి అయిన సంరక్షకుడు. ఆ ప్రభు మనల్ని కాపాడేవా, మంద అనే సంఘాన్ని కాపాడేవా. నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అన్నాడు ప్రభు. కనుక ఆయన మనకు మంచి కాపరిగా ఉన్నాడని దేవుడి వాక్యము సెలవిస్తుంది. మరి ఈ కాపరి లేదా ఈ ప్రభు ఆరాధనకు యోగ్యుడు. ఎవరికి పడితే వారికి మనం ఆరాధన చేయకూడదు. సజీవుడైనటువంటి ప్రభుకు మాత్రమే మనము ఆరాధన చేయాలి. ఆరాధనకు అర్హుడు అనే మాటను ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. మరి నాలుగవదిగా ఒకే విశ్వాసం. నీ విశ్వాసం ఎవరి మీద ఉంది? దేవుని మీదనే మనం ఆధారపడాలి. ప్రిస్టస్ అంటారు గ్రీకులో. అంటే కేవలం యేసునందు ఆధారపడమే విశ్వాసం. మన విశ్వాసం అమూల్యమైన విశ్వాసం. మన విశ్వాసం గొప్ప విశ్వాసం. మన విశ్వాసం బలమైన విశ్వాసముగా క్రీస్తులోనే ఉండాలని దేవుడి వాక్యము సెలవిస్తుంది. తర్వాత ఒకే బాప్తిజాన్ని కూడా మనం ఇప్పటిదాకా చూసుకున్న ఒక నూతన జీవితం ఆ బాప్తిజంతో ఆరంభం అవుతుంది. అప్పటి నుంచి మనం లోకం విడిచి వెళ్ళేదాకా బాప్తిజం ఒకేసారి, కానీ యూకరిస్ట్ ప్రతిసారి
ప్రభువును మనము జ్ఞాపకము చేసుకోవడానికి దాన్ని మనము కంపల్సరీగా పెట్టుకుంటూ ఉన్నాం. మరి ఏడవదిగా ఒకే దేవుడు, ఓన్లీ గాడ్. ఆయననే హీబ్రూ భాషలో ఎలోహీమ్ అన్నాం, గ్రీకులో థియోస్ అన్నాం. ఎలోహీమ్ అనగా రకరకాలైనటువంటి లేదా అనేక విధాలైనటువంటి దేవుడుగా మనం చూస్తాం. దేవుని యొక్క గంభీరమైనటువంటి శక్తిని, స్వభావాన్ని, ఆయన బహువచనాన్ని ఇక్కడ మనము గమనిస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క అధికారాన్ని నొక్కి చెప్పేదే ఎలోహీమ్ అనే మాటను మనము జ్ఞాపకము చేసుకుంటున్నాం. పౌలు ఈ 7 వర్డ్స్ను తన యొక్క ఆ 6 వచనాల్లో ఆయన రాసినట్టుగా మనం చూస్తున్నాం. మత్తయి సువార్తలో కూడా నేను ముగింపులోకి వస్తున్నాను. మత్తయి సువార్తలో చూస్తే యేసుక్రీస్తు గురించి పేతురు విశ్వాస ప్రకటన, ఆ రాజు శిష్యుల యొక్క సిద్ధపాటు, కైసర ప్రాంతం నుంచి ఆయన దిగి వస్తున్నాడు. ఆ యూదేతరులకు సువార్త ప్రకటించి వస్తున్నాడు. ఇక్కడ హేరోదు రాజు యొక్క పరిపాలనలో ఆ ప్రాంతం అంతా ఉంది. అక్కడ విగ్రహారాధన, చాలా టెంపుల్స్ ఉన్నాయి. అన్య ప్రజల మధ్యలో వస్తున్నప్పుడు ప్రభు తన శిష్యులను ఉద్దేశించి శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఈ ప్రజలందరూ నన్ను గురించి ఏమైనా అనుకుంటున్నారా? నాకు ఫీడ్బ్యాక్ కావాలి, నాకు వారి స్పందన కావాలి. మీరేమనుకుంటున్నారు? ఇక్కడ కూర్చొని ప్రభు ఎలాంటి వాడు, ప్రభు చేసిన కార్యములు ఏంటి, ప్రభు గురించి మనకేమర్థమవుతుంది? ప్రభు అదే ప్రజలను అడుగుతున్నాడు. ఏమనుకుంటున్నారంటే వాళ్ళు చెప్పారట, అయినా కొద్దిమంది ఏమంటున్నారు, ఏలియా అంట, మరికొద్దిమంది యోహానంట, ఇర్మియా అంట, ప్రవక్తలో ఒకడని, మొత్తానికి నీవు ఒక గొప్ప వ్యక్తి అని అనుకుంటున్నారు. మంచిది. ఒక మంచి క్వశ్చన్ ఇక్కడ ఉంది. పేతురు, నువ్వేమనుకుంటున్నావు? వ్యక్తిగతంగా ప్రభు మనం అందరిని అడుగుతున్నాం. చెప్పండి, మీరేమనుకుంటున్నారు? పేతురు స్టేట్మెంట్ సూటిగా ఉంది. నీవు సజీవుడవైన దేవుని కుమారుడవు క్రీస్తు. మనమేం చెప్పాలి? నన్ను వ్యక్తిగతంగా నన్ను అడిగాడు అనుకో, నిన్ను వ్యక్తిగతంగా నేను అడిగితే నువ్వేమనుకుంటావు నన్ను గురించి? నీవు పరలోక రాజ్యపు సర్వాధికారివి. నీ నోటితో ఈ సృష్టి అంతా కలుగజేస్తున్నావు. ఆ సృష్టిలో నేను ఉన్నా, నీతో నేను సదాకాలము జీవించాలని నాకు ఆశ ఉంది ప్రభువా. నీవు సజీవుడవు, పేతురులాగానే నేను ఒప్పుకుంటున్నా. నీతో నీ మందిరములో నేను చిరకాలము యెహోవా సన్నిధానంలో గడుపుతా. దావీదు రాస్తున్నట్టుగా. అప్పుడు పేతురును అప్రిషియేట్ చేస్తున్నాడు. యేసు ప్రభుకు ఫీడ్బ్యాక్ కావాలి. మనకు తెలుసు కదా, లూకాసు వార్తలో ఎవరు 10 మంది కుష్ఠరోగులు, ఎంతమంది శుద్ధయ్యారు? అందరూ జస్ట్ ఆ మాటలు వినగానే ఒక్కొక్కడు ఆ రోగం ఆ చేతిలో కాలు చక్కగా అయిపోయాడు. కానీ ఒక్కడు మాత్రమే, వాడెవడంట? సమరయుడు అన్యుడు వచ్చి రొమ్ము కొట్టుకుంటే, ఓ యేసయ్యా, ఓ ప్రభువా అని స్తుతిస్తూ. మిగతా 9 మంది ఎక్కడ? ప్రభువు అడుగుతూ ఉన్నాడు. ఓ పేతురు, నీవు చక్కటి సమాధానం చెప్పి ఉన్నావు. కనుకనే పేతురు అంటే గ్రీక్ భాషలో పెట్రాస్ అనగా రాయి, ఒక బండ లేదా ఒక పెద్ద రాయి. నీవు ఈ బండ మీద నా సంఘము నీవు పెడతావు. సంఘాన్ని ఏమంటున్నావు? ఇంగ్లీష్లో చెప్పండి, గ్రీకులో హిబ్రూలో చెప్పలేదు. ఇంగ్లీష్లో ఏమంటున్నావు? చర్చ్, అసెంబ్లీ. తెలుగులో బయట ఉన్న వారిని పిలువబడి ఏర్పరచిన వాడి లోనికి పిలవడం. యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా బయట నిలవనేలా లోపలికి రా.
ఈ సంఘం అనే సమూహం, ఈ సంఘం అనే దైవ సన్నిధి ఇక్కడ మీ మధ్యలో ఉంది. కమ్ ఇన్సైడ్. గ్రీక్లో ఎక్లేషియా అంటే ఒక సంఘం, ఒక సభ, ఒక అసెంబ్లీ. ఈ సంఘాన్ని నువ్వు కడతావు అన్నట్టుగానే అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో ఈ సంఘము కట్టబడి, ఈ సంఘము అప్పుడు కట్టబడిన ఈ సంఘం నేటికి ఇది ప్రపంచమంతా గిరగిర గిరగిరగిర తిరుగుతూ క్రీస్తు రాజ్య వ్యాప్తి కొరకు. ఈ సంఘములో నీవు నేను ఉన్నాము అంటే ఇది ఆషామాష పని కాదు, ఇది కేవలం దైవ సంకల్పం. అందుకే మనం అంటూ ఉన్నాం, సంఘ మెంబర్షిప్, సంఘం అనే దేవుని కుటుంబంలో మీరు దైవ బిడ్డలుగా కావాలి, సంఘంలో మీరు చేర్చబడాలి. కనుక తర్వాత ఆయన ఇది పరిశుద్ధాత్మకు నిలయముగా ఈ లోకంలోంచి ఆ బయట ఉన్న వారిని లోనికి తీసుకొని వచ్చేదిగా, ఈ సజీవమైనటువంటి మూల రాయిగా క్రైస్తవ కుటుంబాలు, క్రైస్తవ బిడ్డలు సజీవమైనటువంటి రాళ్ళుగా ఉన్నారు. ఈ దేవాలయం అనే ఈ ఒక్కొక్క రాయిలో మనం ఒక్కొక్కరు ఉన్నాం. మీరు సజీవులమైనటువంటి రాళ్ళు. ఇది కట్టబడుతున్న ఆధ్యాత్మిక కట్టడము పరిశుద్ధ నిలయమని, ఇది సత్యానికి పునాది అయినటువంటి సంఘం అని ఇక్కడ చక్కగా పేతురు గారు రాస్తున్నారు. అప్పుడు ఆయన ప్రభు ఆయనకు ఒకటి గొప్ప ధన్యత ఇస్తున్నాడు. ఏంటంటే అది పరలోకపు రాజ్యము తాళపు చెవులు కదా. పెళ్లి కాగానే ఆ పెళ్లిలో ఇంట్లో ఉన్నటువంటి అత్తగారు కోడలకు తాళం చెవులు అప్పచెప్పడం. బీరువా తాళం చెవులు, అమ్మా బీరువా నీది, నా కొడుకు నీ వాడే, ఆ వెండి బంగారం పైసలు నీవే, నీ జ్ఞానము చెప్పు నా కాపురం చేసుకోవాలి. తాళపు చెవులు జాగ్రత్త సుమి, నువ్వెవరిని పరలోకానికి తీసుకెళ్తావో అక్కడ ఓపెన్ అవుతాయి. అక్కడ ఓపెన్ చేయగానే ఇక్కడ భూలోకంలో ఉన్న వారు పరిశుద్ధులైతే చేర్చబడతారు. అటువంటి ధన్యత, శక్తివంతమైనటువంటి దేవుడి కార్యాన్ని ఆయనకు పేతురు గారికి ఇచ్చినట్టుగా మనం చూస్తుంటున్నాం. కనుక మరి క్రీస్తులో సజీవమైన నిజమైన విశ్వాసముగా మరి ప్రభులో ఎదగడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రేమైనటువంటి వాళ్ళ ఒకే శరీరముగా, ఒకే బాప్తిజముగా, ఒకే దేవుడుగా దేవుణ్ణి మనం నేటిగా ఆరాధిస్తూ ఉంటున్నాం. కనుక మనము క్రీస్తుని గురించి ఏమనుకుంటున్నాము, క్రీస్తుని గురించి మన స్టేట్మెంట్ ఎలా ఉందో, మన సాక్ష్యం ఎలా ఉందో, సాక్ష్య జీవితాన్ని 10 మందికి చాటి ప్రకటిస్తూ ఉంటున్నప్పుడు మనం ఏ విధంగా దేవుని చేత అప్రిషియేట్ పొందుతున్నామో అది మనం సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. ఆత్మ పరిశీలన, సొంత పరీక్ష మనకు మనల్ని చేసుకొని ఆ విధంగా లోబడి జీవించినట్లయితే దేవుడు ఇంకా సమృద్ధివంతంగా మనలను ఆకాశవాకులకి దీవించలాగున అటువంటి కృప, పరిశుద్ధాత్మ నడిపింపు, దైవాశీస్సులు దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి, నీకు వందనాలు. విత్తబడిన వాక్యం మా హృదయాల్లో భద్రపరచులాగున సహాయం చేస్తూ విన్న ప్రతి బిడ్డలను, వారి కుటుంబాలను ఆశీర్వదించగలరండి. యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.